హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోక్షశ్రీ ఛానల్. ఈరోజు మా పాపకి స్టడీ టేబుల్ తీసుకున్నామండి. అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాము. ఆమె స్టడీ టేబుల్ లేకుండా చాలా ఇబ్బంది పడుతుంది. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని రాయమంటే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కింద కూర్చోమంటేనేమో కాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుందండి. అందుకని ఇంకా ఈ స్టడీ టేబుల్ తీసుకున్నాము. దీనికి చైర్ కూడా వస్తుంది. ఇక్కడ ఫోటో ఉంది కదండి, అది కొన్నామండి లాస్ట్ టైము. దాంతో అయితే కింద కూర్చొని రాయాలి. అమ్మో, అసలు మా కాళ్ళు ఫోల్డ్ చేసుకోవటం స్కూల్లో కూడా అలవాట్లు ఉండదు కదా, చాలా ఇబ్బంది పడుతుంది. అందుకని ఇదైతే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా చదవటానికి, రాయటానికి. ఇంకా అవన్నీ బాగుంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు వర్క్ చేయటంలో కదా అని ఇంక ఇవి ఆర్డర్ పెట్టేశాము. మా పాపకి వర్క్ రాయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపిదండి. ఇంక ఇలా టేబుల్ ఉంటే చైరు టేబుల్ దానికి ఇంట్రెస్ట్గా రాస్తుందని, ఏదైనా వర్క్ చేయాలన్నా ఇంట్రెస్ట్ చూపిస్తుందని ఇంకా వాళ్ళ డాడీ ఆర్డర్ పెట్టారు. ఆమెకు నచ్చిన కలరే ఆమె సెలెక్ట్ చేసుకుంది. కానీ ఆర్డర్ పెట్టాము వస్తుంది అని మాత్రం తెలియదు. సర్ప్రైజ్లు ఇచ్చినట్టు ప్లాన్ చేసాము. ఇంకా వాళ్ళ డాడీ మొత్తం 1 by 1 తీసి ఫిట్ చేస్తున్నారు. ఈ టేబుల్ ఎవరైనా వాడితే కామెంట్ చేయండి, ఎలా ఉందో కూడా మెసేజ్ పెట్టండి. ఇదైతే స్ట్రాంగ్గానే ఉంది. ఇంకా వాడంగా అర్థమవుతుంది ఇది కూడా ఎలా ఉంటుందా అని. ఇంకా వాళ్ళ డాడీ సర్ప్రైజ్ చేద్దామని గబగబా ఫిట్ చేస్తున్నారు. మా పాప వచ్చే టైం అవుతుంది. ఇంకా అందుకని ఫాస్ట్గా ఫిట్ చేశారు. ఇది ఇంకా రాంగ్ అయిపోయింది చైరు. టేబుల్ ఫిట్ చేయటం ఈజీగానే ఉంది, చైర్ ఫిట్ చేయటమే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. ఇలా పెట్టాలి, ఇందాక రాంగ్గా పెట్టాము. ఇంకా బ్యాక్ ఫిట్ చేయటం. ఇంకా మా చిన్న పాప వాళ్ళ డాడీకి అన్నీ అందిస్తుంది. ఇవి కూడా స్ట్రాంగ్గా బోల్ట్ లాగా ఉన్నాయండి. ఇవి మొత్తం ఇంకా సెట్ చేసి వాటిని ఫిట్ చేయటమే. ఇంకా చేస్తుంటే పవర్ పోయింది. కాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి కూడా స్ట్రాంగ్గా ఉంది. అక్కడ ఫిట్ చేస్తున్నాము. చైర్ అయితే స్ట్రాంగ్గా ఉందనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా సపోర్టింగ్కి ఉన్నది, ఫిట్గానే ఉంది ఇది. ఇంకా మనం అది ఫిట్ చేసుకోవటమే, స్ట్రాంగ్గా తిప్పుకోవటమే. ముందర వైపు కూడా ఒక రింగ్ లాగా ఇచ్చారు, అది కాలు పెట్టుకోవడానికి యూజ్ అవుతుందండి. ఇంకా బ్యాక్ సెట్ చేసేస్తున్నాము. అది ఇంకా ఫిట్ చేస్తే ఇంకా అయిపోతుంది. ఈ చైర్ ఎవరైనా ఇంట్లో ఉందో, యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఎలా ఉందో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి. ఫిట్ చేస్తున్నారు అన్నీ. ఇంకా కరెక్ట్గా సెట్ చేసేదాకా లూజ్గా పెట్టేసాము. కరెక్ట్గా రాంగ్గా మళ్ళీ టైట్గా ఉంటే కష్టం అవుతుంది కదా ఇంకా పక్కన తీయటానికి. అందుకని ఇంకా కరెక్ట్గా సెట్ అయితే ఇంకా బాగా ఫిట్ చేసేస్తున్నారు. ఈ టేబుల్ కూడా నాకు బాగా నచ్చిందండి. ఇంకా ఇందులో ఆల్ఫాబెట్స్, నెంబర్స్ షీట్ ఇచ్చారు. ఇంక ఇది ఫైనల్ లుక్. మా పాప స్కూల్ నుంచి వచ్చింది. ఇంకా కళ్ళు మూసి తీసుకొస్తున్నాము. ఇంకేంటా అనుకుంటుంది. ఇంకా సర్ప్రైజ్ అమ్మా అంటే హ్యాపీగా ఫీల్ అయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.